బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుంది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోతుంది. పీసీబీ రిపోర్టు ఆందోళన కలిగిస్తుంది. గడిచిన 24 గంటల్లో హైదరాబాద్ లో ఎయిర్ క్వాలిటీ ఒక్కసారిగా పడిపోయింది. గ్రేటర్ లోని కొన్ని ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300గా నమోదైంది. కాలుష్యం వల్ల చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది అంటున్నారు అధికారులు. అటు జీహెచ్ఎంసీ గానీ ఇటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గానీ సమస్యపై దృష్టి పెట్టలేదని ఆరోపణలున్నాయి. హైదరాబాద్ లో కాలుష్యానికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి, తాజాగా నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అయితే 300గా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా చూసినట్లయితే హైదరాబాద్ లో కాలుష్యం ఎంత పెరిగిపోయిందో అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి హేమ? మొత్తానికి హైదరాబాద్లో ప్రస్తుతం ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది ఒక విధంగా ప్రతి ఒక్కరికి భయాందోళనకి గురి చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నార్మల్గా ఈ ఎయిర్ ఇండెక్స్ అనేది 60 నుంచి 100% ఉండాలి. కానీ ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 300 వరకు కూడా ఇది పెరిగిపోవడంతో ఒక్కసారిగా ప్రతి ఒక్కరు భయాందోళనకు గురవుతున్నారు. సేమ్ ఢిల్లీలో ఏ విధంగా అయితే ఎయిర్ పొల్యూషన్ ఉందో ఇక్కడ హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అటు సనత్ నగర్ కానివ్వండి, బాల్నగర్, బోయిన్పల్లి, పటాన్చేర్, మరొక వైపు నాంపల్లి, మెహదీపట్నం, ఈ ఏరియాస్లో ప్రస్తుతం 300 దాకా కూడా ఎయిర్ ఇండెక్స్ అనేది చూపిస్తూ ఉంది. అయితే దీనికి గల కారణాలు ఏంటంటే ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఫాగ్ అనేది ఎక్కువగా పెరగడంతో ఈ ఎయిర్ అనేది ఒకే దగ్గర ఉండి సఫగేట్ అయిపోతుంది. ఎటు కూడా వెళ్ళడానికి వీల్లేకపోవడంతో ఒకే దగ్గర ఉండడంతో పొల్యూషన్ అనేది ఎక్కువగా పెరిగినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్కి అయితే చిన్నపిల్లలు, మరొక వైపు సిటిజన్స్ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్. ఒక్కసారి మనం స్క్రీన్ మీద విజువల్స్లో కూడా చూస్తే ఈ మ్యాప్ ఒక్కసారి చూస్తే ఏకంగా హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు, బాల్నగర్ కానివ్వండి, నాంపల్లి ప్రాంతంలో అయితే ఏకంగా ప్రస్తుతం రెడ్ జోన్ చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం ఎయిర్ పొల్యూషన్, ఎయిర్ సిచ్యువేషన్ అని చూస్తే మనకి క్లియర్గా కనిపిస్తుంది. బాల్నగర్ కానివ్వండి, లేదంటే నాంపల్లి లాంటి ప్రాంతాల్లో ఏకంగా రెడ్ కలర్ అంటే డేంజరస్ జోన్ చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం మ్యాప్లో చూస్తున్నాం. మరొక వైపు ఒక్కసారి ఇది ఎయిర్ క్వాలిటీ అని ఒక్కసారి మనం చూస్తే ఏకంగా సనత్ నగర్ అనే ఏరియాలో ముఖ్యంగా పూర్ క్వాలిటీ అని కూడా చూపిస్తుంది. నాంపల్లి, పటాన్చేర్, మిగతా ప్రాంతాల్లో కూడా పూర్ క్వాలిటీ అని చూపిస్తుంది. అంటే ఎయిర్ ఎంత మొత్తంలో పొల్యూట్ అయిందో ఒక్కసారి మనం చూడొచ్చు. మొత్తం రీసెంట్గా ఒక నివేదిక, అత్యంత కలుషితమైనటువంటి ప్రాంతం కానివ్వండి, అత్యంత కాలుష్యం ఉన్నటువంటి ఏరియా ఏదని రీసెంట్గా ఒక నివేదిక రిలీజ్ చేసినటువంటి సమయంలో హైదరాబాద్ ఏకంగా 7వ స్థానంలో ఉండడం మాత్రం చాలా సాడ్ సిచ్యువేషన్ అనే చెప్పుకోవచ్చు. బెంగళూరు లాంటి హెవీ వెహికల్స్, హెవీ రష్ ఉండే బెంగళూరు లాంటి సిచ్యువేషన్స్లో కూడా ఎయిర్ క్వాలిటీ అనేది చాలా మంచిగా ఉంది. కానీ మన హైదరాబాద్లో మాత్రం రోజు రోజుకి పొల్యూషన్ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. ఒకవైపు వెహికల్స్ ఎక్కువైపోయి ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువైపోయింది. మోరోవర్ ఈ చలి కారణంగా కూడా పొల్యూషన్ ఎక్కువైపోయిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ డేంజర్ బెల్స్ హైదరాబాద్లో ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది మోగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నార్మల్గా ఎయిర్ ఇండెక్స్ అనేది 60 నుంచి 100% ఉండాలి. కానీ ఇప్పుడు ఏకంగా 300 నమోదు అవ్వడం మాత్రం నిజంగా డేంజరస్ సిచ్యువేషన్ అని చూసుకోవచ్చు. ఒక్కసారిగా అంటే నిన్నటి నుంచి మనం చూస్తే గడిచిన 24 గంటల్లో ఒక్కసారి ఎయిర్ ఏదైతే పొల్యూషన్ అనేది ఉంటుందో ఒక్కసారిగా పెరిగిపోయింది. ముఖ్యంగా గ్రేటర్లో మనం చూసుకుంటే ఈ డేంజరస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కుక్కట్పల్లి, ముసాపేట్, బాలనగర్, నాంపల్లి, మెహదీపట్నం లాంటి ప్రాంతాలు ఎక్కువగా ఉంది. మనం పటాన్చేర్ కానివ్వండి, లేదంటే అటువైపు మనం చూసుకుంటే BHL ఆ ఏరియాలో లింగంపల్లి, బీరంగూడలో అయితే మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. పటాన్చేరు అనేది ఒక మినీ ఇండస్ట్రియల్ ఏరియాగా దానికి పిలుస్తూ ఉంటారు, మినీ ఇండియాగా పిలుస్తూ ఉంటారు. సో అలాంటి ప్రాంతాల్లో కంపెనీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఎయిర్ పొల్యూషన్ ఏర్పడుతుంది. కానీ ఇటువైపు మనం చూసుకుంటే నాంపల్లి, మెహదీపట్నం, సనత్ నగర్ ఇటువైపు, బాల్నగర్, బోయిన్పల్లి ఇటువైపు అయితే ఒక్కసారిగా చలి తీవ్రత పెరగడం వల్ల ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా అయింది. ఇప్పటి వరకు కూడా 300 వరకు దాటినట్టుగా ఈ ఎయిర్ ఇండెక్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే హైదరాబాద్ కూడా మరో ఢిల్లీ కాబోతున్నట్టుగా అయితే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే హెచ్చరిస్తుంది. మరొక వైపు ఇంత ప్రాబ్లం అవుతున్నప్పటికీ కూడా GHMC కానివ్వండి, పొల్యూషన్
కంట్రోల్ ఆఫ్ బోర్డు కానివ్వండి ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అనే ఆరోపణలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరు చెప్తుంది ఏంటంటే బెంగళూరు లాంటి సిటీలో కూడా ఎయిర్ అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది, అక్కడ పొల్యూటెడ్ అవ్వదు. కానీ మన దగ్గర అంటే బెంగళూరుతో పోలిస్తే మనకు ట్రాఫిక్ కానివ్వండి లేదంటే చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మన దగ్గర చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఉంది. జిహెచ్ఎంసీ అధికారులు గ్రేటర్ పరిధిలో అయితే అసలు పట్టించుకోవడం లేదు అనేది ఎక్కువగా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరొక వైపు ప్రస్తుతం హాస్పిటల్స్లో కూడా లైక్ నాంపల్లి మెహదీపట్నం లాంటి ఏరియాలో హాస్పిటల్లో కూడా ఎక్కువగా చిన్నారులు కానివ్వండి లేదంటే వృద్ధులు ఎక్కువగా వస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. దానికి గల కారణం ఏంటంటే ఎయిర్ అనేది అంటే వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ రావడం లేదంటే లంగ్స్ ప్రాబ్లమ్స్ రావడం ఎక్కువగా హాస్పిటల్కి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరొక వైపు మొత్తం రీసెంట్గా మనం చూసుకుంటే లాస్ట్ 6 months నుంచి ఈ ఎయిర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా పెరిగింది. ఇక లాస్ట్ 24 hours నుంచి అయితే ఎక్కువగా పెరిగినట్టు పొల్యూషన్ కంట్రోల్ ఆఫ్ బోర్డు కూడా రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనం చూసుకుంటే దుమ్ము ధూళి వల్ల ఎక్కువగా కారణాలు ఉంటాయి, కానీ మన హైదరాబాద్లో మాత్రం ఒకవైపు ట్రాఫిక్ వెహికల్స్ నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్, మరొక వైపు చలి తీవ్రత. మొత్తానికైతే ఎప్పుడు మనం పొల్యూషన్ అంటే ఢిల్లీ అని వింటూ ఉంటాం. ఢిల్లీలో ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా వచ్చేటటువంటి న్యూస్ ఏదైనా ఉందంటే అది పొల్యూషన్. కానీ ఇప్పుడు హైదరాబాద్ కూడా అలాంటి సిచ్యువేషన్లోకి మారిపోయింది. మొత్తం హైదరాబాద్లో ప్రజెంట్ ఎయిర్ పొల్యూషన్ అనేది డేంజర్ బెల్ మోగిస్తుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ హేమ.